ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం పర్యటిస్తుంది. ప్రధాని మోదీ ఇస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ విందుకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై రేవంత్ ను హైకమాండ్ అభినందించనుంది. అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ అధ్యక్షులపై అధిష్టానంతో రేవంత్ రెడ్డి ప్రధానంగా చర్చించనున్నారు. అటు దేశవ్యాప్తంగా బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 11 రాష్ట్రాల నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఏఐసిసి పెద్దలతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై వరుసగా ఏఐసిసి సమీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. ముఖ్యంగా దేశంలో ఇటీవల ముఖ్యంగా ఏఐసిసి అబ్జర్వర్లను నియమించి అన్ని రాష్ట్రాలకు డిసిసి అధ్యక్షుల నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. వారికి శిక్షణా తరగతులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఈ రోజు సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా తాజాగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి విజయాలపై చర్చ జరగబోతోంది. మరోవైపు తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఒకటి బీఆర్ఎస్ నుంచి ఖాళీ కాబోతుండగా మరొకటి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అభిషేక్ మను సింఘ్వి స్థానం ఖాళీ కాబోతుంది. కాబట్టి ఈ 2 స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. కాబట్టి రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చ జరిగే అవకాశం కనపడుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్ల పరిపాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి అభివృద్ధితో పాటు చేసినటువంటి పథకాలు, పరిపాలన ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా ఏఐసిసి పెద్దలతో జరిగే చర్చలో ఈ అంశం కీలకం కాబోతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంత్రుల మధ్య విభేదాలు, అదేవిధంగా సీనియర్ నేతల మధ్య అంతర్గత విభేదాలపై కూడా చర్చించే అవకాశం మనకు స్పష్టంగా కనబడుతోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఎట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయాలతో పాటు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు ఒక్క విడత మాత్రమే నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. ఇంకా నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినటువంటి నేతలంతా పదవుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి నామినేటెడ్ పదవులు ఎప్పుడు భర్తీ చేయాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం మనకు కనబడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయాల పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రోగ్రెస్ పైన కూడా కీలకంగా చర్చించే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతోంది. ఓవరాల్ గా దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి పిసిసి ముఖ్య నేతలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. స్థానికంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి అనే దానిపైన ఏఐసిసి ముఖ్య నేతలు, పిసిసి ముఖ్య నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా 2029 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మాణానికి సిద్ధమైంది. అందులో భాగంగానే డిసిసి అధ్యక్షుల నియామకాన్ని స్వయంగా ఏఐసిసి మానిటరింగ్ చేసింది. ఇప్పుడు స్వయంగా పిసిసిల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు వరుసగా పిసిసిలతో సమావేశం అవుతూ వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం ఏఐసిసి ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ లో ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.